పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడిని పోలిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు ఆండ్రు లక్ష్మణ్. దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కూడా చంద్రబాబు నాయుడు వేషధారణ వేసుకుంటూ పలు ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయనకి జూనియర్ చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడిచే ప్రశంసలు కూడా అందుకున్నారు. అంతేకాకుండా లోకేష్ కూడా డైరెక్ట్గా ఒక్కొక్కసారి కలిసి ఈయన ఎక్కడన్నా కనిపిస్తే మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రీసెంట్గా నారా లోకేష్ మంత్రి ఎవరైతే ఉన్నారో తాను ఎక్స్లో పోస్ట్ చేశారు. నేను అతని అభిమానిని, ఆయన వేషధారణ చంద్రబాబు నాయుడులా మాట్లాడే మాట తీరు చాలా ఎంతో కష్టపడి ఆ విధంగా నేర్చుకున్నారు ఆయన అంటూ కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆండ్రు లక్ష్మణ్ ఉన్నారు. ఆయనకి నిజంగా సోషల్ మీడియాపై కూడా అవగాహన లేదు. ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత, నారా లోకేష్ పోస్ట్ చేసిన తర్వాత వేరే ఇతర వ్యక్తి ఎవరో హైదరాబాద్ నుంచి తెలుసున్న వ్యక్తి ఇతనికి వాట్సాప్లో అది పెట్టారు. అయినా అప్పటికీ కూడా ఇతనికి నమ్మకం కలగలేదు. తర్వాత తెలుసుకున్నారు. ఆండ్రు లక్ష్మణ్ ఈయన పేరు. ఎలా ఉంది మీకు నారా లోకేష్ స్పందించారు మీ వేషధారణ, మీరు చంద్రబాబు నాయుడులా ఉండడం పట్ల? అంటే గతంలోనే మీరు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని కలిసారా? అందరికీ నమస్కారాలండి. మరి లోకేష్ గారు నన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారండి. చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళకు మరి లోకేష్ గారు గుర్తించడం అనేది మంచిది. ఆయన అంతకుముందు కూడా నన్ను గుర్తించారండి. ఆ విషయాలన్నీ మీకు తర్వాత చెప్తాను. మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులకు, అలాగే మా శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మరి పీతన సత్యనారాయణ గారికి, మా ఆచంట నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున మరి ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు. నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నేను అతి సామాన్యమైన ఎస్సీ, మీరు గుర్తుంచుకోండి, ఎస్సీ మాల సామాజిక వర్గం. ఇక్కడ కులం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఇబ్బంది పెట్టే పార్టీ అని మీరు చాలామంది అపోహ. అలాంటిది ఏం కాదండి. నన్ను చూడండి, నాకు ఎటువంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం మా తల్లిదండ్రులు కూడా వృద్ధాపంలో ఉన్నారు. మా నాన్నగారు చనిపోయారని. రాజకీయ అనుభవం లేనటువంటి నేను 1995 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో నా వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ నాకు మంచి ఆకర్షణ కలిగిందండి. ఈయన చేసే పనులు చాలా బాగున్నాయి. మేము కూడా అనుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని. అది ఆయన నెరవేర్చడం వల్ల నాకు కొంచెం ఆకర్షణగా ఉండి ఆయన దగ్గరగా, అంటే పార్టీలో నేను వెళ్ళాను కానీ అంతగా పెద్దగా తెలియదండి. ఆయన ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం రేడియో ద్వారా విన్నప్పుడు, టీవీల ద్వారా నేను ఆ వాయిస్ గమనించి అప్పుడు ఆయనలాగా మాట్లాడటం నేర్చుకున్నానండి. దాని తర్వాత 1998 సంవత్సరంలో మా స్వగ్రామంలో క్రిస్మస్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి లాగా వైట్ డ్రెస్ వేసుకుని, కొద్దిగా ఏదో పౌడర్ రాసుకుని, మేకప్ చేసుకుని వెళ్ళి మాట్లాడినప్పటికి చాలా బాగుంది. ఆ వయసులోనే చంద్రబాబు గారు లాగా ఉన్నారో మాట్లాడుతున్నారని మా గ్రామ ప్రజలందరూ అభినందించడంతో తర్వాత అప్పుడు కొన్నాళ్ళ తర్వాత చంద్రబాబు లాగా మాట్లాడటం, మా నాయకులు నన్ను ప్రోత్సహించడం, ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేయటం వల్ల మంచి పాల్పేరు అయిందండి. 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారి వేషధారణలో పూర్తిగా ఆయన వాకింగ్ స్టైలు, ఆయన మాట్లాడే విధానం అన్నీ నాకు భగవంతుడు ఇచ్చాడండి. ఆ చంద్రబాబు గారు రూపం రావటం నాకు చాలా సంతోషకరం. నేను ఆలోచిస్తాను, చాలామంది సినిమా యాటలను పోలి సినిమా యాటలను నడుచుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక రాజకీయ నాయకుడు, మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేషం, ఆయన రూపం నాలాంటి సామాన్య మనిషికి రావడం అనేది చాలా చాలా సంతోషం. సేమ్ చంద్రబాబు నాయుడు పక్కన ఎలా అయితే గన్మెన్స్ ఉంటారో అలాగే మీ పక్కన పెట్టుకున్నారు కొంతమందిని. వాళ్ళకి డబ్బులు కూడా మీరే ఇస్తారా? అంటే వాళ్ళు వేషం వేసుకుని డూప్ గన్నలతో ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఖర్చులు మీరే ఇచ్చుకుంటారా? అది ఎలాగంటే ముందుగా మేము అంటే బాబు గారు హుందాతనం తగ్గట్టుగా చేయాలి. మనం ఆయన్ని ఎక్కడా కూడా మనం కించపరచకూడదు. ఆయన హోదా తగ్గట్టుగా మేము ఏం చేసామంటే నేనే గన్నలు కొనుక్కున్నానండి. డ్రెస్సులు కొన్నాను, గన్నమేల డ్రెస్సులు. తర్వాత మొత్తం బాంబు స్క్వాడ్ అని, ఈ కళ్ళజోలని, ట్యాగులని ఇవన్నీ మొత్తం నేనే సమకూర్చుకున్నానండి. ఒక్కోసారి నేను ఎక్కువ నాకు ప్రోత్సహించింది అంటే ఇబ్బంది లేకుండా మా పాస్టర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఆ కార్యక్రమాల్లో ఇబ్బంది లేకుండా, అంటే మీటింగ్లో కొన్ని రాజకీయ మీటింగ్లో ఎవరో వస్తారో ఎవరో టైం లేదని కొంచెం ఇబ్బంది పెట్టేవారు. కానీ మా దైవ సేవకులందరూ కూడా
ప్రోగ్రామ్స్ మీరు చేయండి, మేము కుర్రోళ్ళు చూస్తాం, మేము ఇస్తాం అనేవారండి. అక్కడే కొంతమంది కుర్రోళ్ళని సెట్ చేసి ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఒక్కడిని వెళ్ళి అవన్నీ చేసుకుని వాళ్ళందరూ కూడా నాకు సహకరించేవారు. వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఇక్కడ లోకల్లో మిమ్మల్ని ఏమంటారు, జూనియర్ చంద్రబాబు అంటారా? చాలామంది లోకల్లో కదా, నేను హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో నా జీవితంలో మర్చిపోయింది ఏదైనా ఉందంటే అది బాబు గారిని జైల్లో పెట్టినప్పుడు 2023 అక్టోబర్ 29న నేను వాట్సాప్లో చూసి ఇలాగ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు కోసం ఇలా ఐటీ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు మీటింగ్ పెడుతుంటే నేను అందులో ఒక ఆయనకి తెలుసుకున్న ఆయనకి ఫోన్ చేసి అయ్యా నేను వస్తానంటే, రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైలు ఉన్నప్పుడు నేను వస్తానయ్యా అంటే ఆయనకు ఫోన్ చేశానండి. రా అమ్మా అన్నారండి. ఏ టికెట్లు అని నాకు ఏం తెలియదు సార్, నాకు సోషల్ మీడియా గురించి కూడా అంత అవగాహన లేదండి. నాకు ఏదో ఫేస్బుక్లో పోస్టులు ఇలాగా లోకల్ గ్రూప్లో తప్ప ఈ ట్విట్టర్ అనేది అంత అవగాహన లేదు. నేను పెద్దగా చదువుకోలేదండి. మరి భగవంతుడు ఆ రూపం నాకు ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఆ గచ్చిబౌలి స్టేడియంలో కూడా నన్ను చాలా అభినందించారండి. కాకపోతే నేను సాయంత్రం వరకు కలవలేదండి ఆయన, ఎందుకంటే నాకు కొత్త అండి అది, నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఆ ఏరియాకి. అలా అడుక్కుంటూ వెళ్ళి సాయంత్రం మళ్ళీ 7:30కే నా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసానండి. తర్వాత వారు నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆదివారం ఎక్కడో మణికొండలో గెట్ టుగెదర్ పెట్టా, మీరు రండి భోజనానికి అని చెప్పారండి. సార్ నేను అది వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి చాలా ఆశ్చర్యపడారండి. మీరు ఇక్కడ లోకల్గా ఉన్నారో, మీరు ఎవరైనా ఇది ఏమంటారు దాన్ని ఆర్టిస్ట్కి సంబంధించినవారు కదండి. కాదు సార్ నేను ఎప్పటి నుంచో చేస్తానంటే వాళ్ళందరూ సంతోషపడరండి. అప్పటి నుంచి కూడా వారు నాకు సహకరిస్తున్నారండి. చివరిగా చంద్రబాబు నాయుడులా మాట్లాడండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మా అభిమానుల కార్యకర్తల రుణం తీర్చుకోవాలి. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం నా జీవితం అంకితం. జై జన్మభూమి, జై చంద్రబాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.